ఫ్రెండ్స్, టూర్కి అందరూ పోయి వచ్చినాం కాబట్టి ఊరికి దగ్గరలో ఉన్నాము. మా మామను వదలాలని అందరూ సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు జస్ట్ ఫీడ్బ్యాక్ అడుగుతున్నాము. తమ్ముడు, ఈ ప్రయాణం మీకు ఎలా అనిపించింది తమ్ముడు? చాలా జాలీగా అనిపించింది అన్న, చాలా సంతోషంగా ఉంది. ఇంకా కొన్ని రోజులు ఎంజాయ్ చేసింటే బాగా అనిపించేది. ఇంతమందితో చాలా దర్శించుకున్నాం, చాలా ప్లేస్ చూసినాం, సముద్రం అలలతో ఎంజాయ్ చేసినాం, డ్యాన్స్ చేసినాం, రూమ్ తీసుకున్నాం, ఫుడ్ బాగా చేసుకొని వండుకొని తిన్నాం. సంతోషం తమ్ముడు, ఫుల్ ఎంజాయ్. తమ్ముడు ఏజ్ బార్ మామ్ చెప్పండి. ప్రయాణంలో చాలా సంతోషంగా జరిగింది, కానీ జర్నీ చేయడం వల్ల కొన్ని విషయాలు కొత్తగా నేర్చుకున్నాము. కరెక్ట్. ఇంకొకటి, రామేశ్వర టెంపుల్లోనే చాలా అద్భుత 22 బావిలో స్నానం చేయడం అంటే ఆసక్తమస్యం కాదు. అది నాకు చాలా నచ్చింది. ధనుష్కోటి కూడా ఆ లొకేషన్ ఫస్ట్ టైం నేను చూడడం, అలాంటి ప్లేస్ కూడా చూడాలి. ఇంకా అలాంటి ప్లేస్ చాలా హైలైట్. దాని గురించి అంటే ఫుడ్ విషయంలో మాత్రం ఎక్కడ లేదు. హోటల్ అయితే ఇబ్బంది పడవచ్చు, కానీ సొంతంగా మనమే కుకింగ్ తయారు చేసుకుని చాలా అద్భుతంగా. మీకు జర్నీ ఎలా అనిపించింది? మీరు ముందు కుంభమేళకు పోయి వచ్చారు పెద్ద టీడీలో, జర్నీ ఎలా అనిపించింది? కుంభమేళలో పోయినంత టైర్డ్ అయినాం, కానీ ఇలాంటి కార్ తీసుకోవడం వల్ల అసలు జర్నీ అంటే ముందుకు ఇంకా 10 రోజులు ఉంటే కూడా ఇంకా 10 రోజులే అవుతుందని. ఓకే. మా మామలతో పోయినందుకు ఆనందంలో ఉన్నాను. థ్యాంక్ యూ. తమ్ముడు, నీకు ఎలా అనిపించింది తమ్ముడు? చాలా సంతోషంగా అనిపించింది అన్న. తమ్ముడు, మామ సొంతకారంతో ఇలా వచ్చినందుకు చాలా రోజులు, అసలు ఇన్ని రోజులు అనుకోలేదు. మేము వారం అనుకున్నాము, ఒక 10 రోజులు అయిపోయింది ట్రిప్. చాలా సంతోషం. చౌకులు డబ్బులు పడలేము. టూర్ బాగుందంటే ఇంకా ఏమన్నా ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ అనేది ఏం లేదు. టూర్ బాగుంది, అంతా అన్నదమ్ములతో బాబామ్మలతో కలిసిపోతున్నాం కాబట్టి బాగుంటది. చాలా ఆనందం ఉందా? చాలా ఆనందం. ఏమన్నా సజెషన్లు ఇవ్వాలని ఉంటున్నావా ఎవరికైనా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి? టూర్ బాగుంది. వెళ్తున్నాడు. బాయ్ మామ్. ఓకేనా చెప్తాను తమ్ముడు. ఓకే తమ్ముడు, నీకెలా అనిపించింది తమ్ముడు? అయితే దాదాపుగా ఇప్పటిదాకా 12 రోజులు జర్నీ చేస్తున్నాం. అసలు జర్నీ చేసినట్టే అనిపించట్లేదు. ఎందుకంటే ఇది మా మామ కార్ కాబట్టి. ఓకే. ఎందుకంటే ఇలాంటి ఓనర్ గా బట్ ఫ్రెండ్ గా ఒక మామగా క్రియేట్ చేయడం ఫస్ట్ గా చూస్తున్నాను. ఎందుకంటే మన స్టేట్ లో ఎక్కడికి వెళ్ళినా మనం ఉండడానికి వచ్చిన టూర్ వాళ్ళకి అన్ని ఇస్తాం. ఉండడానికి రూమ్ ఇస్తాం, పడుకోవడానికి ప్లేస్ ఇస్తాం. దాదాపుగా బాధాకరమైన విషయం ఏమంటే, తమిళనాడు స్టేట్ లో టెంపుల్ దగ్గర పడుకుంటామన్నా మేము అలసిపోయామంటే కూడా పడుకోవడానికి చోటు ఇవ్వలేదు. అదే చాలా బాధాకరం. మరి జర్నీలో టూర్ విషయానికి వస్తే చాలా అంటే మా లైఫ్ లో మర్చిపోలేని మెమరీస్ అంత క్రియేట్ అయ్యాయి. థ్యాంక్ యూ. మీరు ముందు కుంభమేళ కూడా వెళ్ళారు కాబట్టి మీకు కూడా దానికన్నా దీనికన్నా బెటర్ ఏమన్నా అనిపించిందా కొంచెం? దానికంటే ఇది చాలా బెటర్. ఎందుకంటే అది మనకి రెంటల్